హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ని మొదటగా చూస్తున్న వారైతేనేమో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళేమో లైక్ చేసి వీడియోకి హైప్ చేయండి. నేను బెండకాయ గ్రేవీ తయారీ విధానం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. అందరికీ వస్తుంది కర్రీ, కాకపోతే బ్యాచిలర్స్కి, అలాగే సుకుమారంగా పెరిగిన పిల్లలు, తల్లిదండ్రులు ఒంట్లో బాగాలేకపోయినా పిల్లలు వండి పెట్టాలి అనే ఉద్దేశంతో నేను ఈ రెసిపీ వాళ్ళకు రావాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. బెండకాయలు నేను 1/2 కేజీ తీసుకున్నాను. చింతపండు పులుపు కావాలనుకున్న వాళ్ళేమో ఎక్కువ తీసుకోండి. మీడియంగా కావాలనుకున్న వాళ్ళు, తీయగా తింటామనుకున్న వాళ్ళు కొంచెమే తీసుకోండి. ఒక నిమ్మపండు అంతా చింతపండు తీసుకోండి. అలాగే ఒక టమాటా తీసుకోండి. టమాటా వద్దులే అనుకునే వాళ్ళేమో చింతపండు వేసుకోండి. నేను చింతపండు తక్కువ తీసుకున్నాను కాబట్టి ఒక టమాటా వేసుకుంటున్నాను. అలాగే ఒక ఉల్లిగడ్డ, 3 పచ్చిమిర్చి, ఎల్లిపాయలు అనేది ప్రతి కర్రీలో వేయచ్చు. ఎందుకంటే మనం పరగడుపున ఈ వెల్లిపాయలు తింటే రక్త ప్రసరణ అవుతుంది. అలా తినలేని వాళ్ళు కర్రీలో వేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. చూశారు కదా, పచ్చిమిర్చి మాత్రం నిలువుగా చీరుకోవాలి. నిలువుగా చీర్చుకుంటే టేస్టీగా ఉంటుంది. అలా ఎల్లిపాయలు కూడా సన్నగా తరుక్కోవాలి. టేస్ట్ అనేది, ఆ ఫ్లేవర్ అనేది కర్రీకి మొత్తం వస్తుంది. గ్రేవీకి కావాల్సింది 1 గ్లాస్ వాటర్, అలాగే కారం. ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి, మీడియంగా కావాలనుకున్న వాళ్ళు మీడియంగా వేసుకోండి. మేము తక్కువే తింటాం కాబట్టి నేను మీడియం వేస్తున్నాను. సాల్ట్, తర్వాత ఆయిల్. పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నవారైతేనేమో కొంచెమే వేసుకోండి, కొంచెమే వేసి చేసేసేయండి. పెద్దవాళ్ళు ఎవరు లేకపోతే కర్రీకి ఎంత వేస్తారో అంత వేసేసి కర్రీ చేసేసేయండి. అలాగే మనకు అరుగుదల ఉండడం కోసం జీలకర్ర ప్రతి కర్రీలో వేసుకోవచ్చు. కొంచెం 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. ఓకే అండి, స్టవ్ ఆన్ చేశాను, గిన్నెను పెట్టాను. ఆయిల్ 1 పావు వేసుకోవాలి, చిన్న పావు. ఆయిల్ హీట్ ఎక్కాక ముందుగా ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మగ్గడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా గ్రేవీకి కానీ పులుసుకు కానీ పెట్టుకునేటప్పుడు ఇలా పొడుగుగా కట్ చేసుకోవాలి. కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆనియన్స్ అయితే వేస్తున్నాను. ఆనియన్స్ తొందరగా మగ్గడం కోసం ఒక 2 చిటికెళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత వెల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర అవి నిదానంగా వేసుకోవాలి. ముందే వేసేస్తే అవి మాడిపోయే అవకాశం ఉంటుంది. ఎల్లిపాయలు ఉల్లిగడ్డలు కొంచెం వేగాయి. ఇప్పుడు వెల్లిపాయలు వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. కలుపుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. నేను మీకు ఒకటి చెప్పడం మర్చాను. ఏంటంటే ఈ బెండకాయలు ఉన్నాయి కదా, ఈ బెండకాయల్ని ఇలా నిలువుగా చీరుకొని మనకు కావాల్సిన సైజులో కోసుకోవాలి. ఎందుకంటే నేను ఇలా ఎందుకు నిలువుగా చీరానంటే ఇందులో ఏమైనా పురుగులు ఉంటే కర్రీ మొత్తం వేస్ట్ అవుతుందనే ఉద్దేశంతో నిలువుగా చీరి నాకు కావాల్సిన సైజులో ముక్కలు కోసుకున్నాను. మీరు పెద్దగా కావాలంటే పెద్దగా కోసుకోండి. నేను ఒక కాయలో 3 ముక్కలు చేశాను.
ఓకే, ఇప్పుడు దీంట్లో మనం బెండకాయ ముక్కలు వేసేసుకుందాం. మరొకసారి కలుపుకోవాలి. గ్యాస్ సిమ్లో ఉంచుకోవాలి, హై మీద పెడితే అడగంటే అవకాశం ఉంటుంది. పులుసు మరిగేటప్పుడు, అది ఉడకడానికి సమయం పట్టేటప్పుడు అప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అంతలోపు స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఓకే, మూత పెట్టుకున్నాను. బెండకాయ ముక్కలు మగ్గావో లేదో చూసేద్దాం. ఓకే, కొంచెం మగ్గాయి. ఇప్పుడు మనం టమాటా ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని టమాటాల మీద 1 స్పూన్ కారం వేసుకోవాలి. నేను మీకు చెప్పాను కదా, మీకు కారం స్పైసీగా తినాలనుకునే వాళ్ళేమో కారం ఎక్కువ వేసుకోండి, వద్దు మీ మధ్యస్థంగా తినాలనుకున్న వాళ్ళేమో మీడియంగా వేసుకోండి అని నేను చెప్పాను కదా. నేనైతే 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. మరొక 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. దీన్ని ఇలా మగ్గించుకోవాలి. కొద్దిసేపు మగ్గించుకున్నాక మనం తీసుకున్న చింతపులుసు పోసుకోవాలి. మూత పెట్టడం వల్ల ఆవిరికి తొందరగా మగ్గుతుంది. ఓకే, మగ్గిందో లేదో చూసాం. ఓకే, మగ్గింది. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మనం తీసుకున్న చింతపులుసు దీంట్లో పోసుకోవాలి. చింతపులుసు పోస్తున్నాను నేను. గ్రేవీ కావాలి అనుకునే వాళ్ళేమో తక్కువ పోసుకోండి పులుసు. ఒకవేళ పులుసులాగా పెట్టుకోవాలి అనుకునే వాళ్ళేమో చింతపులుసు ఎక్కువ పోసుకోండి, అంటే దాంట్లో వాటరు ఎక్కువ పోసుకోండి. మరొక 3-4 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత కూర రెడీ అయిపోయినట్టే. మరొకసారి కలిపేసుకుందాం. మీరు ఎప్పుడైనా కర్రీ చేసేటప్పుడైనా లేకపోతే ఏ వెరైటీ చేసేటప్పుడైనా కానీ ఇలా పులుసు కానీ గ్రేవీ కానీ పెట్టేటప్పుడు చల్లగా ఉన్నప్పుడే ఉప్పు కలుపుకోవాలి. ఒకవేళ కర్రీ అయిన తర్వాతనైనా కలుపుకోవాలి. ఎందుకంటే ఉప్పు అనేది ఎక్కువైతే కూర తినలేం, తక్కువైనా కానీ కలుపుకొని తినవచ్చు. ఎక్కువైతే పడేసే అవకాశం ఉంటుంది. మనం ఇంత కష్టపడి చేసి అందులో ఏదన్నా ఒకటి ఎక్కువైతే తిన్నవాళ్ళు బాగాలేదని అంటే మనం బాధపడాల్సి వస్తుంది. అదే తిన్నవాళ్ళు బాగుంది అని అంటే మనం ఇంత చేసిన కష్టాన్ని ఏమంటే మర్చిపోతాం, మనం సంతోషపడతాం మనం. అందుకే కర్రీలో ఉప్పు కారం వేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. చూడండి, మరొక 3 మినిట్స్ అయ్యాక కర్రీ రెడీ అవుతుంది. అంతలోపు మూత పెట్టేసి ఆవిరికి ఉడికించుకుందాం. ఓకే, కర్రీ అయితే రెడీ అయిందండి. దీన్ని బ్యాచిలర్స్ కానీ పెళ్ళి కానీ పిల్లలు కానీ అలాగే తల్లిదండ్రులు బాగాలేకపోతే వాళ్ళకు వండడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నానని చెప్పాను కదా. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరి కొందరు చూసి నేర్చుకొని చేసుకొని తింటారు. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన యూట్యూబ్ యాజమాన్యానికి థ్యాంక్ యూ వెరీ మచ్. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్.